ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభువారి జీవం కలిగిన పరిశుద్ధమైన అన్ని నామముల కంటే పైన కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మల్ని పూజించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించారు ఆయన. మరి ఈ దినమంతటి కొరకై మాకు కావలసినటువంటి మీ మాటలు ప్రసాదించమని ఈ స్థలాన్ని మమ్మలను మరోసారి మీ రక్త ప్రోక్షణ తీసుకొస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదమని తలపోయక. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నాదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నాదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటరావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటరావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా.
దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ రోజు మన కొరకై దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని ప్రజలైనటువంటి వారి జీవితంలో మరి వారికున్నటువంటి దుఃఖము, కన్నీరు తీసివేసే దేవుడు. కాబట్టి వారి జీవితంలో వారు అనుభవిస్తున్నటువంటి దుఃఖముల నుండి, కన్నీరు నుండి విడిపిస్తానని, వారికి సంతోష ఆనందములు దేవుడు ఇస్తానని వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో సంతోషము ఇవ్వాలంటే, నీలో ఉన్న దుఃఖము, నీ కన్నీరు తొలగిపోవాలంటే మొదటగా దేవుని సన్నిధిని ప్రేమించాలి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో ఇక్కడ హన్నా అనేటువంటి స్త్రీ తనకి సంతానం లేకపోతే ఆమె దుఃఖముతో, కన్నీరుతో మందిరానికి వచ్చి ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె యొక్క మరి కన్నీరును చూసి, దుఃఖాన్ని చూసి ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, కాబట్టి తనకి సంతానం లేదని ఆమె ఏడుస్తూ వచ్చి మందిరానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను చూశాడు. ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. ఆ దుఃఖాన్ని, కన్నీరు దేవుడు తీసేశాడు. కాబట్టి ఆమె దేవుని యొక్క సన్నిధుల్ని ప్రేమించింది. తన బాధ అంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంది. కాబట్టి నీ కన్నీరు, నీ దుఃఖము తొలగిపోవాలంటే నీవు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. రెండవదిగా 119వ కీర్తన 50వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యమును ప్రేమించాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తారో ఈ వాక్యము వారి బాధను తొలగిస్తుంది. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి దేవుని మాటలు మనకి నెమ్మది కలిగించేవి. కాబట్టి మనలో ఉన్న దుఃఖాన్ని, కన్నీరు తీసివేసే మాటలు. అందుకనే దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలి. కాబట్టి ఎవరైతే ఈ మాటలు ప్రేమించి ఈ మాటలను వింటారో వారి జీవితంలో మరి దుఃఖము, కన్నీరు తొలగించబడుతుంది. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయము మనం చూస్తే మరి ఇక్కడ కూడా దేవుని యొక్క రక్షణను ప్రేమించాలి. 51వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందములు గలవారగుదురు. దుఃఖము, నిట్టూర్పు తొలగిపోవును. కాబట్టి ఎవరైతే రక్షణను ప్రేమిస్తారో వారి జీవితంలో వారి ఆ దుఃఖము తొలగిపోతుంది, ఆ కన్నీరు తొలగిపోతుంది. వారికి దేవుడు నిత్య సంతోషం ఇస్తాడు. కాబట్టి భూమి మీద నిత్య సంతోషము ఎక్కడ కలగదు, రక్షణలోనే కలుగుతుంది. ఎవరైతే రక్షించబడతారో వారి పాపాలన్నీ విడిచిపెట్టి యేసుప్రభు రక్తములో ఎవరైతే కడగబడతారో వారికి ఎప్పుడు కూడా సంతోషం, ఆనందం ఉంటుంది. కాబట్టి కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు.
ఈ లోకములో మనుషులు మనకి కన్నీరు కలిగిస్తారు, దుఃఖము కలిగిస్తారు. దేవుడైతే మన కన్నీరుని తీసేస్తాడు. మన ప్రతి భాష బిందువును తొలగించడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుడు నీ దుఃఖము, నీ కన్నీరు తీసివేయబడాలి అంటే నువ్వు దేవుని మందిరమును ప్రేమించాలి, దేవుని వాక్యమును ప్రేమించాలి, దేవుని యొక్క రక్షణను ప్రేమించినట్లయితే నీకెంతో సంతోషం, ఆనందం ఉంటుంది నీ ఇంట్లో, నీ జీవితంలో. అందుకొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అంత ఇచ్చారు. నీ శిక్షణ ఆయన పొందారు, నీ మరణాన్ని ఆయన తీసేశారు. కాబట్టి అటువంటి సజీవుడైన ప్రభువుని విశ్వాసముంచి మరి సంతోషంతో, ఆనందముతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తునకు బయటానికి సంతోషం లేదు, ఆనందం లేదు. క్రీస్తులోనే నిజమైన సంతోషం. అటువంటి సంతోషము దేవుడు మనకి ప్రసాదించునుగాక. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మానవుని యొక్క కన్నీరును తుడిచేసే దేవుడు, మనుషులో ఉన్న దుఃఖాన్ని తీసేసే దేవుడు. అందుకనే ఈ లోకానికి వచ్చారు. మరి మానవ జీవితంలో సంతోషం లేక, మరి కన్నీరుతో, కష్టాలతో, దుఃఖముతో ఉన్నటువంటి ఆయన మా జీవితాలని సంతోషంగా, ఆనందంగా ఉంచడానికి ఈ లోకానికి వచ్చి నాయన మా పాప పరిహారం కోసమే మీ రక్తం ఇచ్చారు, మా మీద ఉన్న మరణం తొలగించారు. ఇదిగో ప్రభా, మరి నాయన మా కన్నీరు తీసివేయబడాలంటే నీ మందిరాన్ని ప్రేమించాలి, నీ మందిరానికి రావాలి, నీ వాక్యమును ప్రేమించాలి, మీ రక్షణను ప్రేమించాలి. ఎవరైతే అలా ప్రేమిస్తారో వారికి ఎంతో సంతోషం ఉంటుందని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి ఎంతోమంది ఇటువంటి సంతోషం లేక, ఆనందం లేక నశించిపోతున్నారు. వారందరికీ నిజమైన సంతోషం దయచేయండి. ఈ రోజంతా కాపాడండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్య స్థితిలో ఉన్నవారు, ఆయా బాధల్లో ఉన్న వారందరినీ విడిపించండి, రక్షించండి, స్వస్థపరచండి. నాయన దూరదేశంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, చదువుకుంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, హాస్టల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, చనిపోయిన తల్లు, గర్భిణీ స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ రోజంతా మనకి తోడేయండి, కాపాడునుగాక. ఆమేన్.